కోనాపూరు ప్రజలకు ఇక్కడ చుట్టుపక్కల తిరిగే వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు కోనాపూర్ గ్రామ ప్రజలకు మరొక్కసారి శిరస్సు వంచి నమస్కారాలు చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై బీజేపీ, జై బీజేపీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం. జై బీజేపీ, జై బీజేపీ, జై శ్రీరామ్. థ్యాంక్ యూ. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి మన మౌనిక శుక్రక గారిని మండలంలో ఉన్నటువంటి యువత చుట్టుపక్కల నుంచి ఒక్క 10 నిమిషాలలో ఈ సభా వేదికకు వచ్చిరాక నిజంగా కూడా ఆ యువతకు కూడా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కూడా మరొక్కసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అక్క, ఈ సమయం నేను వేస్ట్ చేయదలుచుకోకుండా ఈ సమావేశాన్ని కంటిన్యూ చేయవలసి కోరుతున్నాను. సభ మీద ఆసీనులైన పెద్దలకు, డివిజన్ గ్రామ పెద్దలందరికీ నా నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా నా నమస్కారం. మీకంటే చిన్నదాన్ని కాబట్టి నన్ను మీరు ఆశీర్వదించవచ్చు. ఆశీర్వదిస్తారా? ఎట్లా ఆశీర్వదిస్తారు? పువ్వు గుర్తు మీద ఓటేసి ఆశీర్వదించారు. ఎట్లా ఆశీర్వదిస్తారు? పువ్వు గుర్తు మీద వేస్తారా మరి? సరే, అసలు మనం ముందు ఒక ముచ్చట, పువ్వు గుర్తు మీద ఎందుకు ఓటేయాలన్నా నేను చెప్తా. ఇప్పుడు మనకు కారు ఉన్నది, అది బేకార్ అని తెలిసిపోయిందా? కారు బేకార్. ఇక చెయ్యి గుర్తోడు మనకి ఎప్పుడన్నా అవసరం ఉంది, నాకు చెయ్యి అంటే మనకు చెయ్యి ఇవ్వకుండా పారిపోతాడు. చెయ్యి ఇచ్చేటోడు అంటే వాడు ఎట్లా అంటే చెయ్యి కూడా ఇయ్యడు, చేతి ఆసరా కూడా ఇచ్చే రకం కాదు వాళ్ళు. లక్ష్మీదేవి ఏడ కూర్చుంటుంది? దేని మీద కూర్చుంటుంది? కారు మీద కూర్చుంటుందా? మరి మన దేశం లక్ష్మీదేవి లాగా సంపన్నంగా ఉండాలి అంటే కమలం పువ్వుకి వేయాలన్నా వేయొద్దా? వేయాలి కదా. మరి నరేంద్ర మోదీ తెలుసు కదా మీకు, ఇక్కడ వీళ్ళు నరేంద్ర మోదీ ఫోటో పెట్టాలి తెలుసు కదా. మోదీ అందరికి తెలుసా? ఆయన మన లెక్కనే ఒక తల్లి కన్నా బిడ్డ. ఈయనకు భార్య, పిల్లలు, ఇల్లు, వాకిలి ఏం లేదు. మనమే ఈయనకు ఆడబిడ్డలం. అవునా? మనమేనా ఆయన ఆడబిడ్డలం? మన తమ్ముడో అన్ననో మన ఇల్లు, వాకిలి, పెళ్ళం, పిల్లలు లేకుండా దేశం అనుకుంటే తిరుగుతున్నాడు అనుకో, మన గురించి మనం ఆలోచించమా? మన మీద మనకు ఎంత మనసు కొట్టుకుంటుంది? కొట్టుకోదా? మరి అట్లాంటప్పుడు ఈయన పెళ్ళి, పిల్లలు, ఇల్లు, వాకిలి అన్నీ వదిలేసి దేశం అని మనందరినీ ఆయన కుటుంబ సభ్యులుగా అనుకున్నప్పుడు మరి మనం ఈయన కోసం పని చేయాలన్నా చేయొద్దా? ఎట్లా పని చేద్దాం? నువ్వు ఒక్కదాని పోయి ఓటేస్తే అయిపోతుందా? నీతో పాటు ఒక 10 మందిని కూడా పువ్వు గుర్తు మీద ఓటేయమని చెప్పి వేయించాలి. మీ డివిజన్లో బూత్కి 370 కంటే ఎక్కువ సీట్లు వచ్చేటట్టుగా, ఓట్లు వచ్చేటట్టుగా వేయించాలి. అంటే నువ్వు ఒక్కదాని పోయి ఓ 10 మందికి పువ్వు మీద వేయాలి అని చెప్పాలి. ఎందుకు వేయాలి పువ్వు మీద? ఒకటి, మన దేశం కోసం ఇల్లు, వాకిలి, బెల్లం, పిల్లలు ఏం లేకుండా పని చేస్తున్నాడు. ఓకే, కనీసం సెలవులు కూడా తీసుకోడు. పని రాక్షసులు లెక్క అదే పని మీద ఉంటాడు, దేశం గురించి దేశం గురించి దేశం గురించి అని. 2, మన కోసం టాయిలెట్లు వచ్చినాయా మీ ఊర్లలో? బాత్రూమ్లు వచ్చినాయి కదా, వాటికి పైసలు వచ్చినాయి కదా. ఏం నుంచి వచ్చినాయి? ఈయనే మోదీ ఇస్తేనే వచ్చినాయి. ఈయన ఆలోచించింది మన గురించి కాబట్టి వచ్చినాయి. టాయిలెట్లు లేకుండా బయటకన్నా పోతే మన జబ్బు అయిందనుకో, మనం ఆసుపత్రికి పోతాం. ఆ దవాఖానా పోతాడా, మందులు రాయించుకోవాలి. మళ్ళీ మనకు ఆ మందులకు 400-500 ఖర్చు అవుతాయా? మళ్ళీ టాయిలెట్లో పోయినామనుకో ఆ జబ్బు రాదు కదా. అవునా? అప్పుడు మనకు మందుల పైసలు మిగిలినాయా లేదా? మరి మందుల పైసలు మిగిల్చినందుకన్నా పువ్వు గుర్తు మీద ఓటేయాలన్నా వద్దా కదా. నెక్స్ట్, మందుల కోసం మీరు పోతే కూడా ఇదివరకు కేసీఆర్ ఉన్నప్పుడు మందులకు మస్తు పైసలు ఉండేది. కేసీఆర్ బిడ్డ చేసిన మందు గురించి మాట్లాడతలేను నేను. కేసీఆర్ బిడ్డ చేసిన మందు సారా దందా కాదు, మందులు జ్వరం వస్తే వేసుకునే మందులు, గోళీలు. ఆ కేసీఆర్ బిడ్డ చేసిన దంద మందు దంద వేరే, ఆ దంద కాదు. ఇంత
ఆడోళ్ళు ఎవరైనా వేస్తారా? భూమి మీద ఎక్కడన్నా ఆడోళ్ళకి అట్లాంటివి చేయంగా చూసినామా? మన అమ్మవారికి ఇంత కళ్ళు చక్క పోసి తాగనీకే మనం సాటపోయి తాగుతాం, అవునా? అమ్మవారికి పోసింది కూడా ఈ ఏకంగా పోయి దందే చేసింది. అది మరి మన కేసీఆర్, అందుకే కారు బేకారు. అయితే ఆ గోళీలు మోదీ 100 రూపాయల గోళీలను 30 రూపాయలకు తగ్గించిండు. మీరు ఇప్పుడు వేసుకోనికి పోయే గోళీలన్నీ కూడా తక్కువైనాయి, పైసలు వాటికి తగ్గినాయి. మరి ఆ పని చేసింది ఎవరు? మోదీ. ఎందుకు చేసిండు మోదీ 100 రూపాయలది 30 రూపాయలకు అంటే, మోదీ ఆ పైసలు ఎందుకు వేసుకోనికి మోదీకి పిల్లలు లేరు, పిల్లలు లేరు, అంత కకృతి ఆశ కూడా లేదు, దందాలు చేయనీకి అటువంటి బుద్ధి కూడా లేదు, అవునా కాదా? అట్లా చేసిండా? నెక్స్ట్ మనకిడ శ్మశాన వాటికి ఉన్నది. శ్మశాన వాటికిలా ఎవరెవరు పోతారు? రెడ్లు పోయినా కాళ్ళు పెట్టుకున్నాడే మనదేనే, గౌండ్లోళ్ళు పోయినా వేసుకుంటాం, గొల్లోళ్ళు పోయినా, షాలోళ్ళు పోయినా, సాకలోళ్ళు పోయినా, మాలోళ్ళు పోయినా, మాదిగోళ్ళు పోయినా అందరం పోయి చేసుకుంటాం. ఎందుకు? ఆ శ్మశాన వాటికే మనందరిది, మనందరం హిందువులం. ఇప్పుడు చెప్పిన వాళ్ళు అందరెవరు? హిందువులు. గొల్లోళ్ళు కానీ, షాలోళ్ళు కానీ, సాకలోళ్ళు కానీ, మాలోళ్ళు కానీ, మాదిగోళ్ళు కానీ, రెడ్లు కానీ, ఎవరు వీళ్ళంటారు? మనందరం కలిసి హిందువులం. మన కోసమే ఆ శ్మశాన వాటిక వచ్చిందా? మనకు కష్టం వచ్చినప్పుడు, మనకు ఒక మనిషి పోయినప్పుడు మనకు ఎంత అవసరం శ్మశాన వాటిక కట్టించింది మోదీయేనా? మరి కదా, మన కోసం చేసిండా చేయలేదా మోదీ? పువ్వు గుర్తు మీద, అందుకనే ఓటేయాలి మనం. నెక్స్ట్ రోడ్లు వేయించిండు. రోడ్లు లేకపోతే ఎంత కష్టం అవుతుంది. ఇవాళ రేపు మీ పిల్లలు హైదరాబాద్లో ఆడేనన్ను ఉన్నారు అనుకో, ఆటోలనో లేకపోతే కార్లనో మనం వేరే కాడికి పోవాలనుకో, రోడ్లు మంచిగా లేకపోతే కారు పాడైంది అనుకో, మనకే కదా ఖర్చు. మరి ఆ రోడ్లు మంచిగా ఉండాలన్నా? ఇంతసేపు కరెంటు లేకుంటే ఎట్లుంది, కరెంట్ వచ్చినాక ఎట్లుంది? మరి ఈ లైట్లు తెప్పించింది కూడా మోదీయే. పువ్వు వీళ్ళు కారోళ్ళు కాదు, చేతోళ్ళు కాదు. చేతోళ్ళు ఎంతసేపు నీకు ₹1 వచ్చిందంటే అల్లకెళ్ళి ఎంత భారాన్ని ఎట్లా దొబ్బుదామని చూసారు ఆ కాళ్ళు వాళ్ళు. ఈ కారోళ్ళు కూడా అంతే, వేరే వేరే దందాలు చేసుకోనీకే పనికొస్తారు. కానీ పువ్వు గుర్తోళ్ళు అట్లా కాదు. ఎందుకంటే మోదీ తినడు, ఒకవేళ ఎవరైనా తిన్నామని చూసినా కూడా వాళ్ళను పైసలు తిననీయడు. మీకు ఎంత అందాలనో మీకు అందేటట్టు చూసుకుంటాడు మోదీ. ఎందుకంటే మోదీకి మనందరం ఆయన ఆడబిడ్డలు లెక్క అనుకుంటాడు ఆయన, అంతేనా? ఇంకా అప్పుడు కోవిడ్ వచ్చింది, కరోనా గుర్తుంది అందరికీ. కరోనా అందరు సూది మంది వేసుకున్నారా? సూది మందుకు పైసలు ఇచ్చిండ్రు ఎవరన్నా? ఒక్కొక్క సూది మందుకు పైసలు 7-8 వేలు. మీకు ఇప్పుడు వేరే కారోల్లో చెయ్యల్లో పైసలు ఇస్తే తీసుకోండి. ఓటు ఎవరికి వేయాలి? కమలం పువ్వుకే ఓటేయాలి. మరి సూది మంది తీసుకున్నారు, సూది మందికి పైసలు తీసుకున్నాడా మోదీ? మరి ఫ్రీగా ఇచ్చినట్టే కదా. ఫ్రీగా ఇస్తే తీసుకున్నాడేనా, తిరిగి ఇచ్చుడు లేదా? సూది మంది తీసుకున్న వాళ్ళందరూ కూడా కమలం పువ్వుకే ఓటేయాలి. ఉట్టిగానే ఫ్రీగా తీసుకుంటారా? అన్నీ తీసుకోవద్దు కదా. ఒక్కసారి మీ అబ్బా చెప్పండి పట్టండి అమ్మకు. మోదీ ఇన్ని చేస్తే అమ్మంట ఓటేసి ఈ సాయం చేస్తుందట. అందరు అమ్మకి నమస్కారం చేయాలి, అవునా? మస్తు చెప్పినావు అమ్మ, సూపర్ చెప్పినావు. ఇప్పుడు ఒకడెవడో వచ్చిండు, మీకు ఈడ గుడి ఉన్నది, ఆ గుడిని వాడు ఊళ్ళు చేసి పోయిండు అనుకో, పోతే పోన్లే వాని పాపన వాడే పోతాడు అనుకుంటారా? మళ్ళీ కట్టుకుంటారా? మళ్ళీ కట్టుకోవాలన్నా? వాడిని 4 దన్నాలన్నా 2 చేయాలి. వాడిని 4 దన్నాలే, మళ్ళీ గుడి కట్టుకోవాలి. మరి రాముడు అయోధ్యలో పుట్టిండు. ఏడ పుట్టిండు రాముడు? రాముడు తల్లి ఎవరు? కౌసల్య. కౌసల్యమ్మకు రామయ్య తండ్రి అయోధ్యలో పుట్టిండు. అయోధ్యలో పుట్టినప్పుడు చిన్నపిల్ల అడుగుంటాడా, పెద్ద అడుగుంటాడా? అందుకని అక్కడ మనం ఎవరిని పెట్టుకున్నాం?